అమ్మ ఎల్లుండి 11వ తారీఖు నాడు మీరందరూ ఓట్లు వేయాలి. ఎవరికి ఓట్లు వేద్దాం? ఎందుకేద్దాం? నేను ఒక్కటే కోరుతున్నా, చెప్పుడు మాటలు నమ్మకండి. మనం గజ్వేలులో ఎప్పుడు నమ్మలేదు. ఎప్పుడైనా నియత్గా కారు కేసీఆర్ దిక్కే ఉన్నాం. కానీ గటు కొద్దిగా పోయి కింది మీద అయిపోయింది కదా. ఇప్పుడు అందరికీ అర్థమైంది 2.5 ఏళ్ళల్లో. ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా అమ్మ? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? గజ్వేల్లో మంచి దవాఖాన కట్టి మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిండా లేదా? దవాఖాన చాలతలేదు అంటే మళ్ళా ముంగట అంత పెద్ద దవాఖాన ఇంకోటి కట్టించిండా లేదా? మనకు చూసిందా మీరు? కట్టిండా లేదా? మీరు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలికి దుమ్మంటకుండా మోరీలు లేకుండా మోరీలు తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి గల్లీకి సీసీ రోడ్ పోసిండా లేదా చెల్లె? బతుకమ్మ పండుగకు పాండవుల చెరువులు పోతే ఎట్లుంటుండేది? ఒక్కొక్కసారి అయితే నీళ్లు లేకపోతే ఇంత గుంత తవ్వి ట్యాంకర్తో నీళ్లు పోస్తే ఆ గుంతలో బతుకమ్మలు వేసొచ్చినాం. యాదుకుందా? ఇవాళ ఎట్లున్నది పాండవుల చెరువు? వెనకడ సర్కారు తుమ్మ అయితే ఎవరైనా తాగుబోతులు పోదురు, లేకపోతే ఇడుపు కాయడం పంచాయతీలు పోదురు. ఇప్పుడు ఎట్లున్నది పాండవుల చెరువు? మీకు తెలియదా? అరే కాలం కాకపోయినా కాళేశ్వరం నీళ్లతోని నిండు కుండ లెక్క ఎండాకాలంలో కూడా పాండవుల చెరువు నిగనిగలాటలేదా తల్లి? ఇది ఎవరు చేసిండ్రది? అదేవిధంగా ఈ గజ్వేల్లో మార్కెట్ యార్డ్ అయితేనేమి, మా ముస్లింలకు షాదీఖానా అయితే ఏమి, మా ముదిరాజులకు ఫంక్షన్ హాల్ అయితేనేమి, మా కుమ్మరోళ్ళకు కానీ, మా ఎస్సీలకు కానీ, మా రజకులకు కానీ, మా పద్మశాలీలకు కానీ, మా యాదవులకు కానీ, మా గౌండ్లకు కానీ, మా కొమట్లకు కానీ ఎవరికి చేయలే కేసీఆర్. అన్ని వర్గాలను కూడా కడుపులో పెట్టుకున్నాడు, సాదుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ముదిరాజులకు ఏడాదికి చేప పిల్లలు పోసు చెరువుల ఫ్రీగా. కాంగ్రెస్ వచ్చినాక బెస్తోళ్లకు మా ముదిరాజులకు చేప పిల్లలు బంధు, గొల్లోళ్లకు గొర్రె పిల్లలు బంధు, మా మైనార్టీలకు రంజాన్ తోఫా బంధు, అక్కజెల్లెళ్లకు బతుకమ్మ చీరలు బంధు, సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు, మన పిల్లలకు ఉద్యోగాలు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బంధు పెట్టింది. ఏమన్నా ఒక్కటన్నా పని అవుతున్నదా? దయచేసి ఆలోచన చెయ్యండి. ఏం చెప్పింది ఆ రోజు? 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వంగి దండాలు పెడుతురట, కాళ్ళల్లో మొక్కుతురట. చెప్పుని వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఏముందంటే గజ్వేల్ మీద ఏడుపు. ఎప్పుడు తిట్టుమనను కేసీఆర్ గజ్వేల్ ఎంత బాగా చేసిండు అని కేసీఆర్ ఊక తిడుదురు. మరి వాళ్ళేమో తిట్టిరి, మనం కడుపులో పెట్టి కాపాడుకోవద్దా? మంచిగా చేసిన కేసీఆర్ని వాళ్ళు తిట్టబట్టి మరి మనము కాపాడుకోవాలా వద్దా? అయితే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు, కట్టలు పంపిండట, ఓటుకు 5000 పంపిండట. ఏమన్నా చేయింది 5,000 లంచుని ఓట్లు పెట్టించుకోమంటుండట, విమానం తినమంటుండట. విమానం పెట్టించుకొని ఓట్లు పెట్టుకొని 5,000 ఇచ్చి మనం కేసీఆర్ని ఓడగొట్టాలి అంటుండట. మనం గంత నియత తప్పిన వాళ్ళమా? మనకు గంత విమానం లేదా? నేను ఒక్క మాట చెప్తున్నా, 5,000 ఇస్తే ఓట్లు పెట్టుకోమంటారు, పెట్టుకుంటారా? ముందే అనుకోవాలి, దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టే, ఇది ఉత్తుత్తదే, ఈ మమ్మల్ని పెట్టి సంపాదించిన పైసలు అవి తీసుకోవాలి వాడిని చెప్పు రేవంత్ రెడ్డికి. ఆ కాంగ్రెస్ వాడు గల్లీలో వస్తే చెప్పుండ్రి, 4000 పింఛన్ వస్తే ఇప్పుడు 26 నెలలు 52,000 రూపాయలు రావద్దా మనకు? ఇప్పుడు 5 ఇచ్చిండు, 52 5 పోతే ఇంకా 47 రావాలి, వర్కరాపోరా అని చెప్పు కాదా? ఆనాడు కేసీఆర్ గెలవంగానే 2000 చేస్తా అంటే ఒక్కటే నెలలో చేసిండు, గెలవంగానే చేసిండు. ఇప్పుడు వీళ్ళు గెలిచి 2.5 ఏళ్ళ అయిందా తల్లి? అన్ని అబద్ధాలు. అక్కజెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు, వచ్చినాయా ఎవరికన్నా? అవి వస్తే 65,000 రావాలి. వాడు ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి 5 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో 60 అడకరాపోండి కాదా? ఏమనంటే బస్సు ఫ్రీ, బస్సు తప్ప అంత తొస్తే. ఆ బస్సు సంగతి మనకు తెలియదా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకేమో 10 రూపాయల టికెట్ 20 కొట్టిండు. ఇంకేం పాడైంది అది? ఆయనకి డబుల్ టికెట్ అయిందా లేదా అడుగురు, మీ భర్తలు చెప్తారు. టికెట్ పెంచిండు, భార్య ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ అంటే? అంత మోసం తప్ప ఏం లేదు. ఇంకేమన్నాడు కేసీఆర్? కళ్యాణ లక్ష్మి 1,16 ఇస్తుండు,
నేను రాగానే తులం బంగారం ఇస్తా, ఇక తులం కల్పిస్తాను. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎక్కిందా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు గజ్వేల్ చుట్టూ ఎట్లా పెరిగినాయమ్మా? ఎంత మంచిగా పెరిగినాయి. 10 లక్షలకు ఉన్నది ₹1 కోటి అయింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? భూముల ధరలు పడిపోలే, ఆగం కాలే. దయచేసి ఆలోచన చేయండి. అంటే మంచి రోజులు రావాలి. మళ్ళీ మన కేసీఆర్ గెలిస్తేనే మన గజ్వేల్కు కల వస్తుంది.